రెడీ 1 2 3 స్టార్ట్ సార్. తిరుపతి పట్టణం మంగళం నందు నిన్నటి దినం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో 5 మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్, ఆసిఫ్, వెంకటేష్, వాసు, మిథున్ వర్ధన్ అనేటువంటి 5 మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 3,500 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ 8 గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయి అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పేరు, అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇది ఒక గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారు అనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. సార్ ఇదే ప్రకారం 1 2 3 స్టార్ట్ సార్. ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను, మా సిబ్బంది అందరూ కూడా మేము మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను, వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మీరు గమనించాలా. ఇందులో ఒక 2-3 పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా 3 పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి. మీ వల్ల మీరు చెప్పినా వినక ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసు మా కానిస్టేబుల్ బీట్స్ తిరుగుతుంటారు, బీట్స్ తిరిగి ఉంటారు, బ్లూ కోట్స్ వాళ్ళకి కానీ మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం. వస్తున్నారు, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకో